ఒంగోలులో 35 సంవత్సరాల అందురాలైన మహిళా ఉద్యోగిని ఆదిలక్ష్మి దారుణ హత్యకు గురైంది. నీటిపారుదల శాఖలో ఆఫీస్ సబార్డినేటర్ గా పనిచేస్తున్న ఆమె మంగళవారం నుంచి అదృశ్యమయ్యారు. తన భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదిలక్ష్మి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్న పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీ వద్ద ఉన్నట్లు గుర్తించారు. సదరు లాడ్జీ గదులను తనిఖీ చేయగా ఒక గది తాళం వేసి ఉండటంతో డూప్లికేట్ తాళంతో తీయగా అక్కడ గొంతు కోసిన స్థితిలో హత్యకు గురై ఉన్న ఆదిలక్ష్మిని పోలీసులు గుర్తించారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఒకటో పట్టణ సిఐ వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి దర్యాప్తు బృందాలకు పలు సూచనలు చేశారు. నిందితుడి ఆచూకీ కోసం 3 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ఆదిలక్ష్మిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అందుల సంఘం సభ్యులు లాడ్జీ వద్ద ఆందోళన చేపట్టారు. ఇంకలు పెడతారు పక్కన సార్ సిఐ గారు ఆ ఫేస్ అన్నా చూపించండి సార్. కొంచెం పక్కన ఓకే ఓకే అరే కొంచెం పక్కన అండి. ఆదిలక్ష్మిని చంపిన వెంటనే నమస్కారం. ఈరోజు మన ఒంగోలు 1 టౌన్ లిమిట్స్లో శ్రీరామ లాడ్జ్లో ఒక బ్లైండ్ ఉమెన్, ఆమె నేమ్ వచ్చి ఆదిలక్ష్మి అని చెప్పి ఆమెని మర్డర్ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాక్చువల్గా దీనికి సంబంధించి వాళ్ళ హస్బెండ్ ఆమె మిస్ అయింది నిన్నటి నుంచి అని చెప్పి మిస్సింగ్ కంప్లైంట్ మనకి ఇవ్వడం, ఆ మిస్సింగ్ కంప్లైంట్ మీద మన ఆఫీసర్స్ అంతా కూడా టెక్నికల్ ఎనాలిసిస్ అంతా చేసి ట్రేస్ చేస్తే వాళ్ళు ఈ లాడ్జ్కి వచ్చినట్టు తెలిసి మనం ఈ లాడ్జ్లో వచ్చి చూసిన మీద తను శవమై ఉంది. ఆమె గొంతుకి ఒక పదునైన వెపన్ తోటి గొంతు కోసి చంపినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. అయితే నిన్న
ఈమె ఎవరితో వచ్చిందనే దాని గురించి కూడా మనకి లాడ్జ్లో ఎంట్రీస్ చూసినట్లయితే వెంకటరమణ అనే వ్యక్తితోటి ఈవిడ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఆ వెంకటరమణ కూడా వీళ్ళకి బంధువు అవుతారని అంటున్నారు. అది ఇంకా మనం ఇంకా వెరిఫై చేస్తాం. ఇప్పుడు అన్నీ నేను చెప్పేవన్నీ కూడా ప్రాథమికంగా మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్. సో ఆ వ్యక్తిని ఏదైతే మనం సస్పెక్ట్ చేస్తామో అతని కోసం ఒక 3 బృందాలు వర్క్ చేస్తున్నాయి. వీలైనంత త్వరగా అతను పట్టుకొని ఈ మర్డర్కి గల మోటివ్, కారణము, ఏ పరిస్థితిలో జరిగిందనేది చూసి వారికి తగిన శిక్ష పడే విధంగా మన కేసు ఇన్వెస్టిగేట్ చేస్తామని తెలియజేస్తున్నాం. అంటే మన లార్జెస్ట్ చెకింగ్ మనం రెగ్యులర్గా చేస్తున్నాము. లార్జెస్ట్ చెకింగ్ అనేది రెడీగా జరుగుతున్న విషయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా మరొకసారి అన్ని లాడ్జెస్ కూడా మనం త్వరగా చేస్తాము. లాడ్జ్ ఓనర్స్తో కూడా ఇటువంటిది ఏదైనా ఉన్నా కానీ ముందు పోలీసు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పి కూడా వాళ్ళకి ఒకసారి సెన్సిటైజేషన్ కూడా చేస్తాం. కాలేజ్ స్టూడెంట్స్ కూడా అమ్మాయిల్ని లాడ్జీలు తీసుకొస్తారు. చాలా లాడ్జీలు అదే జరుగుతుంది. గుంటూరు ఏరియాలో సార్, గుంటూరు ఏరియాలో కూడా లాడ్జీలో ఇలా జరుగుతుంది సార్. మనం దాని గురించి గట్టిగా చేసి చెక్ చేసి అటువంటి లేకుండా చెప్తారు. చనిపోయిన పేరు కానీ సేమ్ ఆదిలక్ష్మి, 35 సంవత్సరాలు. ఈమె వీబైలు విలేజ్ సిఎస్పురం మండలకు సంబంధించిన వ్యక్తిగా మనకి ఏం పని చేస్తుంది? ఈమె ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళ ఆఫీస్ సూపరింటెండెంట్ పనిచేస్తుంది. అందులో లైన్ అంటే ఇక్కడ ఉందని ఎలా తెలుసు సార్? టెక్నికల్ అనాలిసిస్లో మనం వర్క్ చేయగా అలాగే ఇక్కడికి వచ్చారని చెప్పి మనకు వచ్చారు. అవన్నీ మనం ఎందుకంటే నేను ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ రివీల్ చేయలేదు. ఫర్దర్గా అన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ నేను డీటెయిల్గా ప్రెస్ మీట్ పెట్టి మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ఓకే. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవానిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/PKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.